సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. Please subscribe our channel. నమస్తే, కాపునాడు వీక్షకులకి స్వాగతం. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం, మీ కాపునాడు. నేను మీ పావని నాయుడు. ముద్రగడ గారు కాపులు, ఎస్సీ, బీసీ అధికారంలోకి రావాలని, కూటమిగా ఉండాలని ఒక లేఖ రాశారు. ఈ అంశంపై విశ్లేషించడానికి మనతో చింతా రాజశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే సార్. చెప్పండి సార్, ముద్రగడ గారు కనుక పార్టీ పెడితే జనసేనకి లాభమా నష్టమా? ముద్రగడ పద్మనాభం గారు కనుక ఎస్సీ, బీసీ, కాపులు కలిసి ఒక కూటమిగా ఏర్పడాలని ఆ పార్టీ పెడితే జనసేన పార్టీకి ఎనలేని లాభం, ఒక జాక్పాట్ తగిలినట్లు లెక్క పవన్ కళ్యాణ్ గారికి. అదేంటి సార్ లాభం అంటారు? అందరూ ఇట్లా నష్టము, ఓట్లు చీలిపోతాయి అని మాటలు మాట్లాడుతుంటే మీరు లాభం అంటారేంటి? అంటే దాంట్లో ఇక్కడే అంటే ఒక రాజకీయ నాయకుడి పరిణితి అనేది ఇక్కడే బయటపడుతుంది అనమాట. మనకి ఎదురు వచ్చిన ప్రతి కష్టాన్ని కానివ్వండి, ప్రతి ఇబ్బందిని కానివ్వండి అనుకూలంగా మలుచుకోవటమే ఒక రాజకీయ నాయకుడి యొక్క లక్షణం. ఓట్లు చీలిపోతాయి అనేది ఒక సంఘటన అయితే దానికి ఇంకో కోణంలో కొత్తగా ఆలోచించాలి. దీన్ని ఎలా అనుకూలంగా మలుచుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. నా ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్ కనుక ఈ ముద్రగడ పార్టీ గారి దగ్గరికి ఆయన స్వయంగా వెళ్ళినా సరే ఒక దూతనైనా పంపించి బోకే ఇచ్చి అభినందనలు తెలపాలి. మీరు పార్టీ పెడుతున్నందుకు అభినందిస్తున్నానని చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే ఓట్లు చీలిక ఎప్పుడైతే జరుగుతుందో పవన్ కళ్యాణ్ గారు అయితే ఎన్నికలలో ఒంటరి పోరాటానికి వెళ్ళట్లేదు, దాదాపు తెలుగుదేశంతో పొత్తు ఖరారని చెప్పేసి అందరికీ అర్థమవుతుంది. సో తెలుగుదేశం దగ్గర ఆయన కూర్చున్నప్పుడు ఇప్పుడు 30 నుంచి 40 సీట్లు ఇస్తున్నారని చెప్పేసి ఒక వాదన ఉంది. సో 30 నుంచి 40 సీట్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే నామినేషన్ వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన సహజ ధోరణితో ఏం చేస్తారంటే ఒక 10 నుంచి 15 చోట్ల ఆయన రెబల్స్తో నామినేషన్ వేపిస్తారు. ఆయన ఎవరితో పొత్తులో పెట్టుకున్నా సరే ఈ స్ట్రాటజీని ఆయన అమలు చేశారు ఆయన. సో అక్కడ ఏమిటంటే విన్నబిలిటీ ఏమవుతుంది, 170 సీట్లు మనము 18-20 గెలుస్తాం. సో ఇది ముద్రగడ గారు పార్టీ పెట్టకపోతే జరగబోయేది. ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారు పార్టీ పెడుతున్నారో జనసేన పార్టీ కాపు సామాజిక వర్గం ఓట్లు చీలుతాయని చెప్పేసి భయం ఏర్పడుతుంది. భయం పవన్ కళ్యాణ్కి 10% ఉంటే చంద్రబాబు నాయుడికి 100% ఉంటుంది. ఆయన జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు కాపు ఓట్లన్నీ ఆయనకు కావాలి. ఎప్పుడైతే కాపు ఓట్లలో చీలిక వచ్చిందో టెన్షన్ పవన్ కళ్యాణ్ గారికి కాదు, చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి టెన్షన్ వచ్చిందో పవన్ కళ్యాణ్ గారి బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే నాకు 30 సీట్లు కాదు, నాకు ఇప్పుడు ముద్రగడ గారు కూడా పార్టీ పెట్టారు కాబట్టి ఓట్లు చీలిపోతాయి, కాబట్టి ఆ ఓట్లన్నీ చీలకుండా ఉండాలంటే నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే, అది కూడా సగం సీట్లు ఇస్తేనే మా వాళ్ళు నా వైపు ఓటేసేలాగా ఉన్నారు, లేకపోతే ఓట్లు చీలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మీ ఇష్టం అని చెప్పేసి ఆయన ఒక వాదన తీసుకురావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వేరే ఆప్షన్ ఉండదు. ఇప్పుడు ముద్రగడ గారు పార్టీ పెట్టకపోతే కేవలం 30-40 సీట్లు ఇచ్చి ఒక డిప్యూటీ సీఎం ఇస్తారు. డిప్యూటీ సీఎం అంటే మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం ఎలా చూస్తున్నారో మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఆయన ఎజెండాని ప్రజల మీద అంటే పరిపాలనలో ఆయన చూపించలేరు. ఆయన మార్క్ పరిపాలన చూపించాలంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి. 30-40 సీట్లు తీసుకుంటే కనుక ఆయన మార్క్ పరిపాలన చూపించే అవకాశమే లేదు. 1-2 మంత్రి పదవులు వస్తాయి. సో కాపులకి లేదంటే సామాన్య ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే ముద్రగడ పద్మనాభం గారు ఖచ్చితంగా పార్టీ పెట్టాలి. పార్టీ పెడితే చీలిక అవుతాయి, ఓట్లు చీలుతాయి అనే భయం వలన డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు తలొగ్గి పవన్ కళ్యాణ్ గారు పెట్టే డిమాండ్లన్నిటికీ ఒప్పుకుంటారు. సో దీనికి ఆయనకు ఒక రాజకీయ జాక్పాట్ అనమాట. అంటే సమీప భవిష్యత్తులో 29లో కానివ్వండి, లేకపోతే 34లో కానివ్వండి ముఖ్యమంత్రి అయ్యే సూచనలు ఏవి కనపడిన ఈ టైంలో ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం వల్ల పవన్ కళ్యాణ్ని దాదాపు ముఖ్యమంత్రి పీఠం దాకా తీసుకెళ్ళిపోయారు. సో దీనికి ఆయన అభినందించాలి కానీ ఎవరు విమర్శించకూడదు. ఈ
అంటే చాలామంది చాలా తెలివి తక్కువగా ఏం మాట్లాడుతున్నారంటే ఓట్లు చీల్చడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తొత్తులాగా ఓట్లు చీల్చడానికి ఆయన వచ్చారని చెప్పేసి చాలా విమర్శిస్తున్నారు. అయ్యుండొచ్చు కాక, జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగడే అయ్యుండొచ్చు కాకపోయిండొచ్చు కూడా. కానీ ఈ సందర్భాన్ని జనసేనకి అనుకూలంగా ఎలా మలుచుకోవాలనేదే రాజకీయ పరిణితి. సో ఇప్పుడు డెఫినెట్గా ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారు పార్టీ పెట్టారో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి ఆయన అభినందించినా చాలా బాగుంటుంది, స్వయంగా వెళ్ళి అభినందిస్తే. అండ్ ఆయన అభినందించకపోయినా నాదెళ్ల మనోహర్ గారిని పంపించి అభినందించినా సరే చాలా బాగుంటుంది. సో ఆయనకి రాబోయే రోజుల్లో ఈ స్ట్రాటజీని ఆయన ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు దగ్గర వేరే ఆప్షనే ఉండదు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2024లో కనుక అధికారం రాకపోతే 5 సంవత్సరాలు జగన్ కొనసాగితే ఇంకా దాదాపు ఆయన రాజకీయ జీవితం ఎట్లాగో ముగిసిపోతుంది. ఆయన చూస్తుండగా లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలనే ఆయన కళ అలాగే ఉండిపోతుంది. ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకుంటే 2.5 సంవత్సరాలు అని పెట్టుకొని సగం సీట్లు పోటీ చేస్తామని పెట్టుకోవాలి. 30-40 దగ్గర ఆగిపోయేదాన్ని ముద్రగడ గారు పార్టీ పెట్టిన తర్వాత సగం కావాలని ఒక డిమాండ్ పెట్టొచ్చు. 2.5 సంవత్సరాలు మాకు ముఖ్యమంత్రి పదవి కావాలని పెట్టొచ్చు. అది కూడా మొదటి 2.5 సంవత్సరాలు అడగాలి. ఇన్ని డిమాండ్లని పవన్ కళ్యాణ్ గారు చాలా స్టబన్గా, చాలా వెహిమెంట్గా ఆర్గ్యూ చేసి నాకు ఇది ఇస్తేనే ఓట్లు చీలవు, నాకు ఇవ్వకపోతే కాపులు ఓట్లు చీలిపోతాయని చెప్పేసి డెఫినెట్గా ఆయన ఆర్గ్యూ చేయొచ్చు. సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. పవన్ కళ్యాణ్ గారు దీన్ని అనుకూలంగా మలుచుకోవాలి. సో దీన్ని ఎంతవరకు ఆయన అనుకూలంగా మలుచుకుంటారు, ఎంతవరకు ఆయన దీన్ని ఓట్లు చీల్తాయని దాన్ని ముద్రగడ గారి మీద ద్వేషభావం ఇవన్నీ పెంచుకోవడం కంటే కూడా దీనిని ఒక పాజిటివ్గా మలుచుకోవడం అనేది, రాజకీయం అంటేనే మనకు ఎదురయ్యే ప్రతి అడ్డంకిని, ప్రతి కష్టాన్ని దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడమే రాజకీయం. దాన్ని ఎంత సక్సెస్ఫుల్గా చేసామా లేదా అని చెప్పేసి దాని మీద మన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సో ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారు ఒక పార్టీ పెడితే కనుక డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. అది కూడా ఫస్ట్ 2.5 సంవత్సరాలు మనం తీసుకోవచ్చు. డెఫినెట్గా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ 2.5 years ముఖ్యమంత్రి పదవి ఇస్తారో ముద్రగడ పద్మనాభ ఆశయం నెరవేరింది కాబట్టి మీరు కూడా మద్దతు ఇవ్వండి అని చెప్పొచ్చు. అప్పుడు ముద్రగడ గారి దగ్గర వేరే ఆప్షన్ ఉండదు. ముద్రగడ గారు మీరు చెప్పారు కదా, మరి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాము, వాళ్ళు మాకు సగం సీట్లు ఇస్తున్నారు, మీరు ఆశయంతో ఎస్సీ బీసీ ఓసీ అందరూ ఏకం కావాలి రాజ్యాధికారం కోసం అన్నారు, మరి కాపు ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలంటే ఆయన దగ్గర వేరే ఆప్షన్ ఉండదు. సో ఈ పరిస్థితిని ఎలా ఆయనకు అనుకూలంగా మలుచుకుంటారనే దాని మీద రాజకీయ చతురత పవన్ కళ్యాణ్ గారి నిరూపితమవుతుంది. సో దీన్ని బట్టి ఆయన ముందుకెళ్తారో చూద్దాం రాబోయే రోజుల్లో. అయితే లాభమే అంటారు. చాలా లాభం అంటే దాదాపు ముద్రగడ గారు పార్టీ పెట్టగానే ఆ లేఖ నేను 2 రోజులు లేట్గా చూశాను. ఆ లేట్గా చూసిన వెంటనే ఈ లేఖ వల్ల పవన్ కళ్యాణ్ గారిని దాదాపు ముఖ్యమంత్రి సీట్ దాకా తీసుకెళ్ళిపోయారు. మరి ఎందుకు సార్ జన సైనికులు ముద్రగడ గారు ఇలా పార్టీ పెడుతున్నారు అని చెప్పగానే ఇంత నెగిటివ్ వైబ్స్ ఎందుకు అలా వస్తున్నాయి అంటారు? అంటే వాళ్ళకి ఈ అంటే దురదృష్టం కొద్దీ వాళ్ళు వాళ్ళ పక్కన ఇటువల్ల చెప్పేవాళ్ళు, దీనివల్ల ఇన్ని లాభాలు ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేకపోవడం కానీ, లేకపోతే ఓట్లు చీల్చి మనకు నష్టం చేకూరుస్తున్నారు అని కంగారు పడి రియాక్ట్ అవుతున్నారు తప్ప డెఫినెట్గా ప్రతి రాజకీయ పార్టీ ఒక ఎత్తుగడతో వచ్చిందంటే అది బహుశా అది ముద్రగడ పద్మనాభం గారి సొంత ఐడియా అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పిండొచ్చు కాక రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరిగితే మనకు ఎదురొచ్చే ప్రతి అడ్డంకిని మనం ఎలా అధిగమిస్తాము, దాన్ని కూడా మనం ఎలా అనుకూలంగా మార్చుకుంటామనేదే రాజకీయం. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారిని పార్టీ పెట్టమని చెప్పేసి స్వాగతించాలి. అలాగే ఆయన పార్టీ తరఫున ఒక ప్రతినిధిని పంపించి అభినందించాలి. స్వయాన ఆయన వెళితే, ఎందుకంటే దాడి వీరభద్రరావు దగ్గరికే వెళ్ళి ఆయన శాలువా కప్పి పాదాభివందనం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు శాలువా కప్పి ఆయనకు నమస్కారం పెడితే కాపు జాతి మొత్తం యూనిటీ అయినట్టు ఒక సంకేతం వెళ్తుంది. ఇక్కడ 2 ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం గారు పార్టీ పెడితే పవన్ కళ్యాణ్కి బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ప్లస్ ముద్రగడ గారి ఆశయం కూడా నెరవేరుతుంది. ముద్రగడ గారి దగ్గర పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం తప్ప వేరే ఆప్షనే ఉండదు అప్పుడు.
సో డెఫినెట్గా ఆయన బహిరంగంగా సపోర్ట్ చేయాలి. సో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 87 ఆ సీట్లు కూడా ఎలా తీసుకోవాలంటే జిల్లాల వారీగా తీసుకోకూడదు. ప్రతి నియోజకవర్గానికి ఒక సీరియల్ నంబర్ ఉంది. సీరియల్ నంబర్ సరి సంఖ్యల్లో మీరు పోటీ చేయండి, బే సంఖ్యల్లో మేము పోటీ చేస్తామని చెప్పాలి. లేకపోతే తెలుగుదేశం బలహీనంగా ఉన్న చోట్ల జనసేనకు సీట్లు ఇచ్చి జనసేన ఓడిపోయేలా చేసి 85 సీట్లు ఇచ్చినా 87 సీట్లు ఇచ్చినా కానీ దాంట్లో 30, 40, 50 మాత్రమే వీళ్ళు ఉండిపోతే వాళ్ళు ఒక 80 దాకా గెలుచుకోగలిగితే అప్పుడు ఏమవుతుందంటే జనసేన వీక్ అవుతుంది. సో ఎలా చేసుకోవాలంటే సరి సంఖ్య సీరియల్ నెంబర్ ఉన్న స్థానాల్లో మీరు పోటీ చేయండి, బే సంఖ్య స్థానాల్లో ఉన్న చోట్ల మేము పోటీ చేస్తాము, మీరు మాకు మద్దతు ఇవ్వండి, మేము మీకు మద్దతు ఇస్తాము అని చెప్పేసి ఎప్పుడైతే వస్తారో డెఫినెట్గా దాంట్లో మళ్ళీ షేర్ బీసీలకి సరైన వాటా, కాపులకి సరైన వాటా, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం సీట్లు ఇస్తే దాదాపు ముఖ్యమంత్రిగా 2024లో పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయనట్టు మనకు కనపడుతుంది, మనకు విజన్ కనపడుతుంది. ఓకే సార్, మరి జనసేన ఒకవేళ నష్టపోతే ఎలా నష్టపోతుంది, లాభపడితే ఎలా లాభపడుతుంది? అంటే జనసేన నష్టపోతే అంటే ఒకవేళ ముద్రగడ గారు పార్టీ పెట్టినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు దగ్గర ఈ డిమాండ్స్ పెట్టకపోతే, అంటే నాకు మొట్టమొదటి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి కావాలని, అలాగే 87 సీట్లలో లేకపోతే 88 సీట్లో నేను పోటీ చేశానని డిమాండ్ పెట్టకుండా ఆ 30-40కే సెటిల్ అయితే జనసేనకి చాలా తీవ్ర నష్టం, బ్రహ్మాండమైన అవకాశం ఆయన చేజార్చుకున్నట్టు అవుతుంది. ఇంకా ఇటువంటి అవకాశం రాబోయే రోజుల్లో వస్తుందని చెప్పలేము. ఎందుకంటే మరో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా కొనసాగితే ఈ స్థాయి బలం అని ఐక్యత అనేది రావడం కష్టం. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు దీన్ని పాజిటివ్గా తీసుకొని ఆ డిమాండ్స్ ఖచ్చితంగా చెప్పాలి. ఒక విధంగా ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు, మీరు గనక మాకు ఇవ్వకపోతే నేను ముద్రగడ గారి పార్టీతో కలిసి మేము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కూడా చెప్పొచ్చు. అప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే 25% 28% ఓట్ బ్యాంక్ ఎస్సీ బీసీని కలుపుతున్నామంటే వాళ్ళు కూడా యాడ్ అయితే కనుక 2 ప్రభుత్వాలతో మేము విసిగిపోయి ఉన్నాము, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ముద్రగడ గారి ఫార్ములా మేము అమలు చేస్తామని చెప్పేసి మొత్తం 170 స్థానాల్లో మేము పోటీ చేస్తామంటే ఇంకా దానికి తిరిగే ఉండదు అసలు. సో డెఫినెట్గా ఇది ఒక పాజిటివ్ స్టాండ్, జన సైనికులు అర్థం చేసుకోవాలి. దీనిని మనం ఎలా అనుకూలంగా మలుచుకుంటామనే దాని మీదే ఒక రాజకీయ పరిణతి ఉంటుంది. ప్రతిదాన్ని విమర్శించటము, దానికి రియాక్ట్ అవ్వటము, నెగిటివ్గా రియాక్ట్ అవ్వటం అనేది చాలా తప్పది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిబేట్ జరగాలి ప్రతి అంశం మీద 24 అవర్స్. అంటే నేను ముఖ్యంగా జనసేనకులకి ప్లస్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చెప్తున్నాను, ఏదైనా ఒక సంఘటన జరిగితే 24 అవర్స్ దాని మీద రియాక్ట్ కాకుండా ఉంటే ఆలోచన పనిచేస్తుంది. ఇమీడియట్గా రియాక్ట్ అవుతే ఆవేశం పనిచేస్తుంది, మెదడు పనిచేయదు. సో దయచేసి ఈ క్వాలిటీస్ని అడాప్ట్ చేసుకుంటే ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్గా ఈ కార్యకర్తలుగా వీళ్ళందరూ పరిణతి చెంది ఒక నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. సో జనసేన పార్టీ తరఫున సరే ఇటువంటి గైడ్లైన్స్, ఎనీ కామెంట్ అగెయిన్స్ట్ పవన్ కళ్యాణ్ ఆర్ ఎనీ పొలిటికల్ కామెంట్, జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరు 24 అవర్స్ వరకు రియాక్ట్ కాకూడదు అని చెప్తే డెఫినెట్గా పార్టీ స్టాండ్ బయటకు వచ్చే వరకు రియాక్ట్ కాకూడదు అని కూడా చెప్పొచ్చు. లేకపోతే పార్టీ వైఖరి ఏది ఉంటే దాన్ని బట్టే మీరు రియాక్ట్ కావాలి, కానీ మీ అంతటా మీరు రియాక్ట్ అవుతే పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే గైడ్లైన్స్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. ఇది ముద్రగడ గారి లేఖ మీద చింతా రాజశేఖర్ గారు ఇచ్చిన విశ్లేషణ. చాలా మంచి కొత్త కోణం తీసుకొని వచ్చారు, అసలు ఎవరు ఊహించిన కోణం. అంటే ముద్రగడ గారు పార్టీ పెట్టడం వల్ల లాభం ఇలా ఉంటుంది అని ఆయన చక్కగా మంచి విశ్లేషణ ఇచ్చారు. సో ఇది మీ కాపునాడు టీవీ, చూస్తూనే ఉండండి కాపునాడు. నమస్తే. Please subscribe our channel.